దిల్సుఖ్ నగర్లో మరోసారి నిరుద్యోగులు ధర్నాకు దిగారు. పోలీస్ అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా యువత ధర్నాలో పాల్గొన్నారు. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత నినాదాలతో హోరెత్తించారు. 5,000 పోలీసు ఉద్యోగాలు కాదు 20,000 పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ నియామకాల భర్తీ సహా ఏజ్ లిమిట్పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దిల్సుఖ్ నగర్లో మరోసారి నిరుద్యోగులు ధర్నాకు దిగారు. పోలీస్ అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా యువత ధర్నాలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, నిరుద్యోగులు మరోసారి రోడ్డెక్కారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత నినాదాలతో హోరెత్తించారు. ఖచ్చితంగా పోలీస్ జాబులు ప్రకటించాల్సిన 5,000 కాదు 20,000 ఉద్యోగాలు మాకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది కదా. అప్డేట్స్ ఏంటి? ప్రతిరోజు దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగుల యువతతో దద్దరిల్లుతుంది దిల్సుఖ్ నగర్. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందో ఆ హామీ నెరవేర్చకుండా ఈ ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేస్తుందని ప్రధానంగా నిరుద్యోగులతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం 5,000 పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధం అవుతుంది. మాకు కాదు 5,000 నోటిఫికేషన్ కాదు 20,000 నోటిఫికేషన్ ఇవ్వాలని ఇవాళ కూడా భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రోడ్డు పైకి వచ్చి నిరుద్యోగులు అయితే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ భారీ వర్షం పడుతున్నా తమ నిరసన తెలియజేస్తాము. ఎన్నిసార్లు నిరసనలు చేసినా ఎన్ని రోజులు నిరసనలు చేసినా ఈ ప్రభుత్వం మాత్రం స్పష్టమైన ప్రకటన ఇవ్వడం లేదు. అసలు జాబ్లపై ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఇవాళ వర్షంలో సైతం లెక్క చేయకుండా నిరుద్యోగులు రోడ్డుపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా 5,000 పోలీస్ జాబులు వద్దు 20,000 జాబులు ఇవ్వాల్సిందేనని ప్రధానంగా నిరుద్యోగులు అయితే పట్టుబడుతున్నారు. ఈ ప్రభుత్వానికి ఇంతనైనా నిరుద్యోగులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే ముఖ్యమంత్రి ప్రకటన చేయాలి. స్వయంగా డీజీపీ చెప్పారు 19,000 పైగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి పోలీస్ శాఖలో. కానీ ఈ ప్రభుత్వం మాత్రం 5,000 వేయడానికి సిద్ధమవుతుంది. మేము 5,000 వేస్తే మా ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తామని పోలీస్ నిరుద్యోగులు అయితే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. 5,000 ఏ మొఖాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు వేస్తుంది. 5,000 వేస్తే జిల్లాకు 1-2 చొప్పున కూడా ఉద్యోగాలు రావు. మేము గత 2.5 ఏళ్లుగా మేము కోచింగ్ తీసుకుంటున్నాము. మేమంతా సిద్ధంగా ఉన్నాము. కానీ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని మాతో మాతో ఆటలు ఆడుతుందని నిరుద్యోగులు పెద్ద ఎత్తున అయితే నిరసన వ్యక్తం చేశారు. 5,000 పోస్టులు ఏ మొఖాన వేస్తారు ఎందుకు వేస్తారని నిలదీస్తున్నారు. ప్రతిరోజు నిరసనలు తెలియజేస్తున్నారు. అటు దిల్సుఖ్ నగర్ కావచ్చు ఇటు చిక్కడపల్లిలో నిరుద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలకు ముందు మాకు ఎందుకు హామీ ఇచ్చింది, దాంతో పాటు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంది. మరి 2 లక్షల ఉద్యోగాలు ఇక్కడ అయ్యాయి. 2.5 సంవత్సరాలు గడుస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు వేసింది అని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఒక్క మంత్రి కూడా సరిగా ఉద్యోగాలపై అవగాహన లేదు. ఏ శాఖలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ప్రతి శాఖలో ఖాళీలు ఉన్నాయి. ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ కాంగ్రెస్ పార్టీ నయవంచన చేస్తుందని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా 5,000 పోలీసు ఉద్యోగాలు కాదు 20,000 కావాలి మాకు. ఖచ్చితంగా 20,000 నోటిఫికేషన్ ఇచ్చే వరకు మనం పోరాడుతూనే ఉంటాము. అటు నిరసనలు తెలిసిన దద్దరిల్లుతున్న పోలీసులు కూడా భారీగా మోహరిస్తున్నారు. ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించి అక్రమంగా అరెస్ట్ చేయడం ఏంటని ప్రధాన నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా అరెస్ట్ చేసి కేసులు గిట్ట నమోదు చేస్తున్న పరిస్థితి ఉంది. అటు ఈ ప్రజాపాలన ఇది కాంగ్రెస్ పాలన ప్రజాపాలన పేరు చెప్పి గొప్పలు చెప్పుకోవడం కాదు, నిరుద్యోగులకు ఏం చేస్తుంది చెప్పాలి. ఈ ముఖ్యమంత్రికి ఎన్నిసార్లు మేము లేఖలు రాసినాము, మంత్రిని గిట్ట కలుస్తామన్న అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ప్రధానంగా నిరుద్యోగులు తప్పుపడుతున్నారు. మా ప్రభుత్వాన్ని మేము నిర్ణయించుకుంటాం, శాంతియుతంగా నిరసనలు తెలుపుతామన్న పోలీసులు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. 20,000 పోలీస్ కానిస్టేబుల్ జాబులు వేయాల్సిందేనని నిరుద్యోగులు పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. సునీత. రైట్ యాసర్, థ్యాంక్ యూ.